మా ఫ్రెండ్స్ చాలా మంది తిరుపతి లడ్డు ఇష్యూ జరుగుతుంది కదా ఏపీలో, దాని మీద వీడియో చేయమని చెప్పారు. ఈ దేశంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, అందరి కోరిక మేరకు చేద్దామని వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే ఆరోపిస్తుందో, దాన్ని ఒకవేళ అది కరెక్ట్ అని నమ్మితే కంపల్సరీగా వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేయాలి దాని ఆ ఇష్యూ మీద. లేదంటే సుప్రీంకోర్టులో ఫైల్ చేయాలి కేసు, చేసి దోషులు ఎవరు కంపల్సరీ తేల్చాలి. అంతేగాని ఒక అధికారంలో ఉండి వీళ్ళు తప్పు చేశారు అనేది కన్నా అది ఎంతో మంది మనోభావాలకు సంబంధించిన ఇష్యూ. సో దాన్ని మనం ఒక అంటగట్టేసి వదిలేయడం కాదు, దాన్ని నిరూపించాలి. నిరూపించాలంటే రాష్ట్ర సిఐడి కానీ సిబిఐ వీటితో, సిఐడి కానీ రాష్ట్ర ఇంటెలిజెన్స్తో చేయిస్తే దాని మీద ఆ నమ్మకం జనాలు కలగదు. కేవలం ఎప్పుడు నమ్మకం కలుగుతుంది అంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తే కనీసం 50-60% నమ్మకం కలుగుతుంది. సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే కంపల్సరీగా జనాలకి నమ్మకం అనేది కలుగుతుంది, మీరు అన్న స్టేట్మెంట్కి మీరు కట్టుబడి ఉన్నారని. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇష్యూ మీద సుబ్రహ్మణ్య స్వామి గారు, బీజేపీ నాయకులు ఆ ఇష్యూ మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకొకటి ఏంటంటే, రెండు విధాలుగా దీని మీద మీరు జనాలకి స్పష్టత ఇవ్వాలి. ఒకటి లీగల్గా ప్రొసీడ్ అవ్వడం, ఎవరైతే తప్పులు చేశారో అనే దాని మీద. కల్తీ జరిగిందనే ఓకే, కల్తీ జరిగిన నెయ్యి వాడారా లేదా అనేది ఒకటి. ఎందుకంటే క్వాలిటీ లేనిది లేదంటే డిస్క్వాలిఫై అయినది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో 16 సార్లు 18 సార్లు వెనక్కి పంపించేస్తే వెహికల్స్ని, వీళ్ళ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా అంతకన్నా ఎక్కువ సార్లు 24 సార్లు 20 సార్లు క్వాలిటీ లేనిదని వెనక్కి పంపారు. అది వాడారా లేదా అనేది సిబిఐ ఎంక్వైరీ చేసి తేల్చాలి. ఇంకొకటి ఏంటంటే, వైసీపీ వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేదంటే భూమా కరుణాకర్ రెడ్డి గారు కానీ సెంటిమెంట్ పరంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి మేము ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి ప్రమాణం చేసి చెప్తామంటున్నారు. ఆల్రెడీ కరుణాకర్ రెడ్డి గారు అలా చెప్పారు, ఒకవేళ వాళ్ళు కనుక తప్పు చేస్తే వాళ్ళ ఫ్యామిలీతో సహా ఫలానా ఏదో చెడు జరుగుద్ది అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేశారు సెంటిమెంట్ పరంగా. అదే విధంగా మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబంతో సహా లేదంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబంతో సహా మీరు కూడా వెళ్ళి ఒకవేళ మీరు తప్పు చెప్తే, మీరు కావాల్సిన రాజకీయం కోసం ఇది చేస్తే మీరు కూడా అలాంటి ఒట్లే వేసి లేదంటే అలాంటి శబ్దాలే చేసి జనాలు నమ్మకం కలిగించాలి. ఎందుకంటే మీరు అన్న దాని మీద మీకు కంపల్సరీ నమ్మకం ఉంది కదా, వైసీపీ ప్రభుత్వంలో కల్తీనై వాడారని మీరు నమ్ముతున్నారు. నమ్ముతున్నప్పుడు ఒకటి సిబిఐ ఎంక్వైరీ వేయాలి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి. వాళ్ళకిలాగే మీరు కూడా తిరుపతిలో వచ్చో లేదంటే ఇంకెక్కడన్నాను రాజకీయంగా దీనికి మేము ఉపయోగించుకోవాలనుకోలేదు, ఒకవేళ మేము తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళు ఏదైతే ఒట్లు వేసి చెప్పారో మీరు కూడా అలా చెప్పారనుకోండి, జనాల్లో నమ్మకం కలుగుతుంది. నేను దాన్ని వర్ణించను, ఎందుకంటే నెగిటివిటీని పబ్లిష్ చేయాలి అనుకోవటం లేదు.